కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంలో పోలింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మొత్తం 37,972 మంది ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇందులో పురుషులు 18,443 మంది, మహిళలు 19,529 మంది ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వానికి చెందిన యానంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి అయితే పోలింగ్ స్టేషన్ దగ్గర అయితే ఓటర్లు బారు తీరారు. ప్రస్తుతం మనం యానంలో ఉన్న గోపాల నగర్ రోడ్లో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ప్రస్తుతం మనం ఉన్న డాక్టర్ ఆర్ అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ అనే పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్న ఓటర్లు అయితే పోలింగ్ బూత్లో పాల్గొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం దాదాపు ఈ యానం ఎన్నికలకు సంబంధించి 37,742 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 42 పోలింగ్ కేంద్రాలు అయితే నిర్వహించారు. 42 పోలింగ్ కేంద్రాల్లో 10 పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలుగా కూడా అయితే ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఓటర్లకైతే మహిళలకు ఒక సపరేట్ లైన్, పురుషులకు ఒక సపరేట్ లైన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా పోలింగ్ బూత్లోకి మొబైల్ అలౌ చేయకుండా మొబైల్ ముందుగా తీసుకుని వాళ్ళకి టోకెన్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. పగడ్బందీగా అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు అయితే రూపొందించింది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే లైన్లో కూడా వేచి చూస్తున్నారు. చూడొచ్చు, పోలింగ్ బూత్లో కూడా అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్లో ఉన్నారు. పెద్దగా భారీ క్యూ లైన్ లేకపోయినప్పటికీ కూడా అటు పురుషులకి ఇటు మహిళలకు సపరేట్గా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఓటర్లకు ఇబ్బంది కలిగిగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల అధికారులు అయితే అన్ని సౌకర్యాలు, అన్ని నిబంధనలు పాటించే విధంగా చేశారు. అయితే మరో ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో యానం సంబంధించి 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ దాదాపు 2 అభ్యర్థుల మీద అయితే ప్రధాన పోటీ నెలకొందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా మల్లాడి కృష్ణారావు మరియు ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్న గొల్లపల్లి ఐషక్ ఇద్దరి మధ్యన ప్రధాన పోటీ నెలకొందని చెప్పొచ్చు. గత 15 రోజుల నుంచి కూడా ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో అయితే ఓరావరిగా అయితే ప్రచారం చేసుకున్నారు. ఎవరికి వారే ప్రచారం అందుకున్నారని మనకి స్పష్టంగా తెలియంది. అయితే ఎన్నికల అనంతరం కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అయితే పలు భద్రత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్ కేంద్రాల దగ్గర అయితే పారామిలిటరీ మరియు సిఎస్ఎఫ్ బలగాల చేత అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి గొడవలు కూడా జరగకుండా అయితే తగు ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఎన్నికల అనంతరం కూడా గతంలో జరిగిన గొడవల దృష్టిలో చూసుకుని కూడా గుర్తించుకుని కూడా ఎన్నికల అనంతరం కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి స్థానిక ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే పుదుచ్చేరి యానం ఎన్నికలు అయితే ప్రశాంతంగా ఇప్పుడు వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎలా ఉన్నాయి సార్ సౌకర్యాలు? బాగున్నాయండి. బాగానే ఉన్నారా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ గోపాల్ నగర్ అండి. గోపాల్ నగర్ లోపల అన్ని మీకు స్లిప్స్ గట్రా ఇవ్వడం ప్రభుత్వం ఇచ్చారండి. మొన్న 3 రోజుల క్రితం ఇచ్చారు స్లిప్లు అన్నీ. మొత్తం మీద ప్రశాంతంగా జరుగుతుంది. ఏర్పాట్లు పక్క యానంలో ఎప్పుడు ప్రశాంతంగా జరుగుతుందండి ఎలక్షన్. ఏ ఇబ్బంది లేదు. ఏర్పాట్లు కూడా బాగానే చూస్తారు అందరూ. గవర్నమెంట్ నుంచి బాగుంటుంది అంతా. చూడొచ్చు, కొంతమంది ఓటర్లకి ఏర్పాట్లు అయితే సంతృప్తిగా సాగిందని చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అలాగే పోలీసులు బందోబస్తుతో పాటు పారామిలిటరీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్గా ఉందని ప్రజలు, ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తిగా స్వేచ్ఛగా వినియోగించే బాధ్యత ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారులు కూడా ఉన్నది కారణంగా దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అయితే స్థానిక ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇది యానం ఎన్నికలపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాధ్యత దుర్గారావు, HM TV.